లాస్ట్లో మనం ఈ సమ్ చెప్పుకున్నామండి. గుర్తుకుందా ఇది ఎలా చేయాలో? దీంట్లోని ఈ సైన్ ఇన్వర్స్ 3/5 ఏమన్నాం? ఏ అన్నాం. కాజ్ ఇన్వర్స్ 5/13 ఏమన్నాం? బి అన్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏంటి? 2a మైనస్ బి. మళ్ళీ చెప్పండి జాగ్రత్తగా. దీన్ని ఏమన్నాం? క్యాపిటల్ ఏ. దీన్ని క్యాపిటల్ బి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎంత? 2a మైనస్ బి. దాని వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో రావాలి? కాజ్ ఇన్వర్స్లో రావాలి. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాజ్ ఆఫ్ 2a మైనస్ బి. జాగ్రత్త చూడండి. ఇది ఏమనాలి? క్యాపిటల్ ఏ. దీన్ని ఏమనాలి? క్యాపిటల్ బి. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏంటి? 2a మైనస్ బి. ఈ 2a మైనస్ బి వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో రావాలి? కాజ్ ఇన్వర్స్లోకి రావాలి. కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాజ్ ఆఫ్ 2a మైనస్ బి క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడి నుంచి మీకు 2a మైనస్ బి వాల్యూ కాజ్ ఇన్వర్స్లో వచ్చేది. అప్పుడు అడిగింది వచ్చేసింది. అవునా? ఆ మోడల్లో ఉన్న సమ్స్ నిన్న చేసామండి. నెక్స్ట్ సమ్ అండి. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ 1/3 ఈక్వల్ టు π/2 అని చెప్పంటున్నాడు అండి. మీకు చూడండి, మీరు ఇంత ముందులో ఒక ఫార్ములా చూసినప్పుడు మీకు ఇలాంటి ఫార్ములా ఇచ్చాం ఆల్రెడీ. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ పక్కన ఎంత ఉండాలి? కాజ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక ఉండేటైతే దాన్ని ఏం రాయొచ్చు? π/2 అని రాయొచ్చు. అంటే ఇది పక్కన బాగుంది, ఇది నచ్చింది మీకు. ఇది నచ్చలా. మీకు ఎలా ఉండాలి? నచ్చాలంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ పక్కన ఎంత ఉండాలి? కాజ్ ఇన్వర్స్ ఎక్స్ ఉండాలి. కాబట్టి మీరు చెప్పండి, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏం చేయాలి? మీరు చెప్పండి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ 2 tan ఇన్వర్స్ 1/3 ఉంది కదా. మీరేం చెప్తారు చెప్పండి? సైన్ ఇన్వర్స్ 4/5 అలా ఉంచాలని చెప్పాలి. నెక్స్ట్ దీన్ని ఏం చేయమంటారు మీరు? చెప్పాలమ్మా, లిఖిస్తా. దీన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు? సైన్లకు మార్చు. మాయ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ ఎంతమ్మాయి? π/2. ఆల్రెడీ సైన్ ఇన్వర్స్ 4/5 పక్కన ఉంది. ఇది దేంట్లో కన్వర్ట్ అయితే బాగుంటది? కాజ్ ఇన్వర్స్ లో కన్వర్ట్ అయితే బాగుంటది. మన దగ్గర ఉందా ఫార్ములా? 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా కాజ్ ఇన్వర్స్ లో ఉందా? 2 tan ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ కాజ్ ఇన్వర్స్ లో ఉందా మన దగ్గర ఫార్ములా? చెప్పండి. కాజ్ ఇన్వర్స్ ఆఫ్ ఇందాక చెప్పారుగా, 1 minus x square by 1 plus x square. ఈ ఫార్ములా అప్లై చేయండి, మార్చేసేయండి. కాజ్ ఇన్వర్స్ 1 minus x square by 1 plus x square. సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ కాజ్ ఇన్వర్స్ ఇది ఎంత? 8 minus 1 9. 8/9 10/9 8/10. అదే 8/10 అంటే కాజ్ ఇన్వర్స్ 4/5. అవునా? ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు? π/2 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా అప్లికేషను? 2 tan ఇన్వర్స్ ఎక్స్ వాల్యూని దేంట్లో మార్చుకోవాలి మీరు? కాజ్ ఇన్వర్స్ లోకి మార్చేటట్టయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్ ఫామ్ లోకి వెళ్ళిపోయి π/2 వచ్చేస్తుంది.
రాసినట్టేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. రాశారు అందరూ? రాసే వాళ్ళకి ఇస్తా. Yes, sir. నెక్స్ట్ సమ్కి వెళ్తాం. Prove that cot inverse 9 plus cosecant inverse root 41 by 4 is equal to pi by 4. LHS is equal to cot inverse 9 plus cosecant inverse root 41 by 4. దీన్ని ఈజీగా tan inverse లో మార్చేసేయచ్చండి. tan inverse of 1/9 అని రాయొచ్చు. అవునా? cot inverse x ఏం చేయొచ్చు? tan inverse of దీని రెసిప్రోకల్ రాసేయచ్చు. ఇది కూడా tan inverse లోకి మారాలంటే చూడండి, ఇది కొసికెంట్ ఇన్వర్స్ అంటే కొసికెంట్ అంటేనే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇది రూట్ 41 పెట్టుకోండి, ఇక్కడ 4 పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొంచెం ఎంత వచ్చిందో చూడండి. ఇది రూట్ 41. కొసికెంట్ ఇన్వర్స్ అంటే చెప్పండి. కొసికెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. అప్పుడు ఇది ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 41 మైనస్ 16. రూట్ ఆఫ్ 41 మైనస్ 16 అంటే ఈ వాల్యూ రూట్ 25. రూట్ 25 అంటే ఎంత? 5. బట్ ఈ వాల్యూ ఎంత? 5. ఇప్పుడు చెప్పండి, tan ఇన్వర్స్ లోకి వెళ్ళేటప్పటికి ఎంత వచ్చింది? tan ఇన్వర్స్ 4/5. చూడండి, ఎప్పుడు కూడా ఒక బండగా గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ పై అనేది ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా అది tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y లోకి మార్చుకొని తీరాల్సిందే మీరు. రైట్ సైడ్ కనుక పై ఇన్వాల్వ్ అయిందని అంటేనే ఆ లెక్కన ఏ ఫార్ములాగా మార్చుకొని చేయాలి? tan ఇన్వర్స్ లో మార్చుకొని చేయాలి. అందుకంటే అక్కడే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. పై ఇన్వాల్వ్ అయ్యే ఫార్ములాలు అక్కడే ఉన్నాయి, మనం ఇచ్చిన ఫార్ములా కల్లా కూడా. అవునా కదా? పై ఇన్వాల్వ్ అవుతున్న ఫార్ములాలు అక్కడే ఉన్నాయి కాబట్టి దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి అక్కడ జాగ్రత్తగా. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ 1/9 పాజిటివే, 4/5 కూడా పాజిటివే. దేని ప్రొడక్ట్ చూడండి లెస్ దాన్ 1. కాబట్టి ఇక్కడ ఏం ఫార్ములా వాడాలి? ఆర్డినరీ ఫార్ములానే వాడాలి. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy ఫార్ములానే వాడాల్సిందే. x ప్లస్ y బై 1 మైనస్ xy వాడాల్సిందే. పై ఫార్ములా ఇన్వాల్వ్ అవ్వదు. tan ఇన్వర్స్ 5 ప్లస్ 36/45 మైనస్ 4. tan ఇన్వర్స్ 41/41. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1 ఎంత? 5/4. అయినట్టేనా? ఏం చెప్తున్నాం? లిఖిస్తాం మనం ఏం చెప్తున్నాము? రైట్ సైడ్ అనేది పై కనుక ఇన్వాల్వ్ అయ్యేటట్టయితే కంపల్సరిగా ఏ ఫార్ములా వాడుకోవాలి? tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములాలు వాడుకోవాల్సిందే. అంటే tan ఇన్వర్స్ లో రావాల్సిందే లెక్కగా. Yes, sir. అనుకున్నారా?
నెక్స్ట్ రాశారా సొల్యూషన్ అయిపోయిందా? Yes, sir. నెక్స్ట్ prove that sin inverse 4/5 plus sin inverse 5/13 plus sin inverse 16/65 ఎంత రావాలి ఆన్సర్? 5/2 రావాలంట. అవునా? సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. sin inverse 4/5 sin inverse 5/13 sin inverse 16/65. మనం ఇందా చెప్పుకున్నాం, రైట్ సైడ్ పైలు ఇన్వాల్వ్ అయినాయి అంటే తప్పనిసరిగా దేంట్లో కన్వర్ట్ చేసుకొని చేస్తే బెస్ట్. Tan inverse x plus tan inverse y. tan inverse లో మార్చేద్దామా? ఇక్కడ రండి, 4, 5 అంటే సైన్ కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ ఎంత వచ్చింది? 3. ఇక్కడ ఎంత వచ్చి చెప్పండి? tan inverse ఆఫ్ 4/3 ప్లస్ నెక్స్ట్ 5/13 అంటే సైన్ కాబట్టి ఆపోజిట్ బై హిపోటెన్యూస్, ఇది 12 అవుతుంది. tan inverse ఆఫ్ చెప్పాలి 5/12 1665 గుర్తుకుందా? 63 tan inverse ఆఫ్ ఎంత? 16/63. ఈ రెండు ఫార్ములా ఏ ఫార్ములా లాగా ఉండే? tan inverse x ప్లస్ tan inverse y. ఈ ప్రొడక్ట్ వాల్యూ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 చూసుకోండి జాగ్రత్తగా. ఇది పాజిటివ్, ఇది పాజిటివే. ఈ రెండు ప్రొడక్ట్ వాల్యూ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1. 4/3 5/12 ఎంత? 20/36గా. 4/3 ఇంటూ 5/12 లెస్ దాన్ 1 కాబట్టి ఆర్డినరీ ఫార్ములా వాడేసుకోవడమే. tan inverse ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ x ఇంటూ y. tan inverse of 48 plus 15/36 minus 20 is equal to tan inverse of 16/63 is equal to tan inverse of 63/16 plus tan inverse of 16/63. Tan inverse of 63/16 plus దీన్ని ఏం రాయొచ్చు? cot inverse of 63/16 అని రాయొచ్చు. రాయకూడదా? అప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉండే కాబట్టి ఇది tan inverse x ప్లస్ cot inverse x లాగా ఉంది. ఆన్సర్ ఎంత? 5/2. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. బాగా ఇంపార్టెంట్ ఇది కూడా, ఐపీకే బాగా ఇంపార్టెంట్. చాలా మంది ఈ ప్రాబ్లం అయితే చేయట్లేదండి కరెక్ట్గా.
నెక్స్ట్